దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో నార్సింగ్లో ఉన్నాము. ఈరోజు మనము కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ వ్యవస్థాపక చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్ గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని బోధాన్ పోచంపల్లిలో ఒక పద్మశాలి చేనేత కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక సాధారణమైన ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత సంపద సృష్టించాలి, ఉపాధి ఇవ్వాలి అని తాను ఒక వ్యాపారిగా మారి సంపదను సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు రాపోలు జ్ఞానేశ్వర్ గారు. నిజంగా తాను ఒక వ్యాపారవేత్తగా, ఒక సామాజికవేత్తగా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. రాపోలు జ్ఞానేశ్వర్. నేను కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్కి వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నాను. హైటెక్ సిటీ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ పోచంపల్లి దానికి సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్కి కోర్ మెంబర్గా ఉన్నాను. వ్యాపారం వచ్చేసి నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. నా ప్రాపర్టీ ఇది వచ్చేసి జిఎన్ఆర్ ప్రాపర్టీస్ అని నా సొంత సంస్థ ఉన్నది. నా జన్మస్థలం వచ్చేసి బోధాన్ పోచంపల్లి పక్కకి జలాల్పురం, పోచంపల్లి మండలం, పూర్వ నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి. నాన్న పేరు రాపోలు రామచంద్రం, అమ్మ జయలక్ష్మి. ఆయన చేనేత కుటుంబం నుంచి వచ్చి చేనేత చేస్తున్నారు, మొగ్గాలు నేస్తున్నారు, మొగ్గాలు నేయించున్నారు, మాస్టర్ వీవర్స్గా చేస్తున్నారు. తర్వాత వ్యాపారాలు, వివిధ రకాల వ్యాపారాలు చేశారు. గనేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ప్లస్ బట్టల బిజినెస్ చేస్తున్నారు. తర్వాత గనేట్ వ్యాపారం చేసిన, అంటే గనేట్ నాట్ గ్రానైట్, గనేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యవసాయం కూడా చేయిస్తారు. ఆయన 2006 నుంచి 2012 రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో జలాల్పూర్ గ్రామ సర్పంచ్, అంటే మండల్ టాపర్ మెజారిటీతో గెలిచున్నారు. సర్పంచ్గా కూడా ఊరికి సేవలు అందించున్నారు. కష్టపడే తత్వం నేర్చుకున్నాము. సేవ కూడా ఒక రకంగా చెప్పాలనంటే మా బోధాన్ పోచంపల్లి గుణమే అది అనుకుంటా బహుశా. ఎందుకంటే ఈ సందర్భంగా ఒకరిని గుర్తు చేసుకోవాలి. వెదిర రామచంద్రారెడ్డి గారు వినోబా భావే గాంధీజీ ఆశయాలు తీసుకొని ఏదైతే వెనకబడిన తరగతులు, దళిత వర్గాలకు, వాళ్ళకు కుటుంబ పోషణకు కూడా కష్టమవుతుందన్న సందర్భంలో భూసేకరణ చేసి వాళ్ళకు పట్టాలు గిన్నె ఇచ్చేసి వాళ్ళకు భూదానోద్యమం తీసుకొని ఆ రకంగా తీసుకుంటే పోచంపల్లి ఆయన ఫస్ట్ విజిట్ పోచంపల్లికి వచ్చినప్పుడు వెదిర రామచంద్రారెడ్డి గారు వెంటనే స్పందించి 100 ఎకరాలు నేను ఇస్తా అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది. భూదానము, దానము అనే గుణం అక్కడి నుంచే వచ్చిందేమో అని అనుకుంటా. మా నాన్నగారు కూడా అలాగే చేశారు. అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ సేవా తత్పరత, కష్టపడే తత్వం కూడా ఆయన నుంచే ఉన్నది. 10th వచ్చేసి నేను పోచంపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వచ్చేసి హైదరాబాద్లోనే చైతన్య కళాశాల సుల్తాన్ బజార్. నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ వచ్చేసి భద్రకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్. నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత వ్యాపారంలోకి వచ్చినాను. వ్యాపారంలో నేను ఫార్మా, మెడికల్ బిజినెస్ చేస్తున్నాను. ఇంకా వేరే టైర్స్ బిజినెస్ చేస్తున్నాను. ఇంకా రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత 2001 నుంచి తెలంగాణ మూమెంట్లో అటాచ్మెంట్ అయినాం. తెలంగాణ మూమెంట్లో అటాచ్మెంట్ అయిన తర్వాత తెలంగాణ మూమెంట్ నడుస్తున్న టైంలోనే 2012 నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన డిస్టెన్స్ నుంచి. యాక్చువల్గా ఎల్ఎల్బి చేయాలా, ఎల్ఎల్బి చేయడానికి రెగ్యులర్ కాలేజ్కి రావాలంటే కాదు కదా అన్న ఉద్దేశంతో 2012 ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినాను. 2018లో మాస్ మీడియా జర్నలిజం డిప్లొమా కోర్స్ చేసినాను. దాని తర్వాత నేను ఎల్ఎల్బి 2012లో చేద్దాం అనుకున్న ఎల్ఎల్బిని 2022లో ఇప్పుడు భాస్కర్ కాలేజీలో చేస్తున్నాను. ఈ 25లో నా ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను యాక్చువల్ చెప్పాలంటే నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం రీత్యా చేయలేదు, వ్యాపారాలలోనే ఉన్నాను, వ్యాపారాలే చేశాను. ఉద్యోగం అంటూ చేసింది అనంటే తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చిన తర్వాత, తెలంగాణ మూమెంట్ తర్వాత మాన్యశ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు వారి దగ్గర పిఏగా చేసే అవకాశం నాకు వచ్చింది. నేను వ్యాపార సంస్థలు అంటే 2-3 ఆర్గనైజేషన్స్ చేసినాను. వాటిని కొన్ని వైండప్ కూడా చేసినాం. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఒకటి మేము టైర్స్ వ్యాపారం చేసినాను, ఇంకొకటి వేరే రియల్ ఎస్టేట్ వెంచర్ వరసిద్ధి ఎస్టేట్స్ అని బెంగళూరులో చేసినాను. నేను హైదరాబాద్లో కూడా చేసినాను. మా ఇన్ఫ్రా కంపెనీ పాత కంపెనీలు వచ్చేసి వైండప్ చేసినాను. ఇప్పుడు నేను చేస్తున్నది జిఎన్ఆర్ ప్రాపర్టీస్ అని నా ఇండివిజువల్గా చేస్తున్నాను. అంటే వ్యాపారంలో వస్తున్నది కొంత కాకపోతే కొంతనన్న సమాజానికి మనం వెచ్చించాలా. మనము సంపాదించడం ఒకటే అనేది మార్గం కాదు. ఉన్నవాళ్ళు చేయట్లేరు,
లేనివారు చెయ్యాలనే తహతహ ఉన్నది కానీ లేదు. ఈ రెండింటిని బేరీ చేసుకున్న తర్వాత ఏమనిపించింది అనంటే, ఎంతో మందిని చూశాను నేను. యాక్చువల్ చెప్పాలంటే మల్టీ మిలియనీర్స్, క్రోర్స్ పతిని, ఎంతోమంది కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళని కూడా చూసినాం. కానీ వాళ్ళు సమాజపరంగా వాళ్ళు ఆలోచన చేయట్లేరు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్న ఉద్దేశంతో మనకు ఉన్న దాంట్లో కొంత, నాకు ఉన్న దాంట్లో నేను కోటీశ్వరుని, నేను పెద్ద ఇది కాదు, నాకున్న దాంట్లో నేను చేయడానికి నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఉన్న దాంట్లో కొంత సమాజానికి మనం చేయాలా. ఇది మనం చేయాలనుకున్నప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు. ఈరోజు ఆలోచన ఉన్నది, ఆలోచన ఉంటే ఆలోచనను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తుంటుంటే కనీసం జనాలకు అది వెళ్తుంటుంటే అందరూ దాన్ని మార్పుకు అనుగుణంగా కూడా ఆలోచన చేసే సందర్భం వస్తుండొచ్చు అన్న ఉద్దేశంతో నాకు వీలైనంత మేరకు నేను చేస్తూ ఉన్నాను. నా సతీమణి వచ్చేసి రాపోల్ శ్రీలత, పాప వచ్చేసి పరిమళ యుఎస్లో ఉన్నది, బాబు సాయి వెంకట్ తను కూడా యుఎస్లోనే ఉన్నారు. చిన్నప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నేను 7th క్లాస్ నేను మండల్ టాపర్. యాక్చువల్గా చెప్పాలంటే నా అడ్మిషన్ సర్వేల్ గురుకుల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదవాలి. అంటే నాకు అదే అనిపిస్తుంది, నేను సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదవాల్సింది, అప్పుడు కమ్యూనికేషన్ లేట్ డిలే వల్ల అది అడ్మిషన్ మిస్ అయిపోయింది. నాకు ఆ అడ్మిషన్ మిస్ అయిపోయిన తర్వాత ఇటు వచ్చింది. అటు పోయినుంటే, ఎందుకంటే సర్వేల్ రెసిడెన్షియల్ అనేది స్కూల్ ఒక రెసిడెన్షియల్లో టాప్ స్కూల్, అది యునైటెడ్ ఏపీలో తీసుకుంటే కనుక అక్కడ చదివిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు. మహానుభావులు అంటే మంచి మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళందరూ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను కూడా అటు పోయి ఉంటే నేను ఉద్యోగరీత్యానో ఏదో ఒక టర్న్ అయ్యేదేమో, ఇదంతా ఇటు దిక్కు తిరిగింది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంటారు. చిన్నప్పుడు పర్టికులర్గా ఇది అవ్వాలి అనేది కాదు, కానీ కాకపోతే కొంచెం అంటే మా ఇంట్లో ఎప్పుడు అనేవాళ్ళు ఏంది అని అంటే, నా లెక్చరర్స్ నన్ను చూసి కామర్స్ ఇవన్నీ చూసినప్పుడు నువ్వు సిఏ సైడ్ చేయాలని వాళ్ళనేది, కానీ మా ఇంట్లో మేమందరము డిస్కస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తే నువ్వు వకీల్ అయితే బాగుంటుండే అనేది వాళ్ళు అనేది. ఆ వకీల్ అనే కోరిక ఇప్పుడు 2025లో తీరబోతుంది. ఎప్పుడైనా కూడా ఒకటి ఏముంటుందంటే, సమాజంలో మన దగ్గర ఉన్నది మనమే తినడం కాకుండా సమాజపరంగా కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు, ఏ రీతిలో అయినా కావచ్చు. మనకు సర్ప్లస్ ఉన్నాక కూడా చేయకపోవడం అనేది అదంతా ఆనందించదగ్గ విషయం కాదు. మనకు ఎంత ఉన్నదో ఉన్న దాంట్లో కొద్దిగానైనా సమాజపరంగా చేసినప్పుడు ఏమైపోతుందంటే, ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొంది కార్యక్రమాలు తీసుకోవాల్సిన, కేవలం సంపాదననే ఇంపార్టెంట్ కాదు, కేవలం ఒక్క దగ్గరనే సంపాదన ఉండడం కూడా కరెక్ట్. అందరి దగ్గర ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అప్పుడే సమాజం బాగుంటుంది. ఆ బాగున్నప్పుడు ఏమైతే అంటే అందరూ భాగస్వామ్యం కూడా ఉంటుంది, ఆలోచన ధోరణి కూడా ఎలా ఉంటుంది అని అంటే ఒక పరిపక్వత ఉంటుంది, ఒక ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణాన్ని చూస్తాం. నేను సాధించిన విజయాలంటే, సరే సాధించిన, మనం పెద్ద గొప్ప విజయాలు సాధించకపోయినా మనం చేసిన దాంట్లో సాధించిన విజయాలంటే కొన్ని నా వైఫ్కు ఎక్కువ క్రెడిట్ ఇస్తాను నేను, ఎందుకంటే తను బాగా సపోర్ట్ చేస్తుంది. నా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు వెనకటి మనుషులు కాబట్టి వాళ్ళు అంతగా రెస్పాండ్ కారు. అంటే చెప్పినప్పుడు, కొన్ని విషయాలు చెప్పినప్పుడు సరే ఓకే హ్యాపీ అని చెప్పేసి అంటుంటుంటారు. వాళ్ళకు కూడా చెప్తుంటుంటాం. నా వైఫ్, నా పిల్లలు కొంచెం ఎక్కువ ఇనిషియేట్ చేస్తారు.